కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరి తెలియజేయి పరిష్కారక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. ఇప్పటికైనా తెలుసుకోండి, పెద్ద చిన్న ఒకటైతేనే మాయ నుంచి బయటపడగలరు. ఎలా మీరు పెద్ద చిన్న ఒకటై ఎలా పట్టించుకోకుండా మేనేజ్ చేస్తున్నారు? సేమ్ పట్టించుకోండి. కాలాతీతంలోకి వచ్చేసేయండి. మీరు ఎవరెవరు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారా, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారా, ఎవరిని వేధించారు, దానికి ఏనికి భయపడకండి. వాళ్ళని మనసుతో డీల్ చేసుకోండి. ఎవరి అకౌంట్ వాళ్ళది, ఎవరి బ్యాంక్ అకౌంట్ వాళ్ళది, ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళదిగా మెల్లగా అలా బయటకు వచ్చేసేయండి. ఆ ముఖేష్ అంబానీ గారికి చెప్పండి, ఆ గుళ్ళకి ఇచ్చే బదులు ఆ ఆడపిల్లలకి తీసుకోండి. నా పేరు మీద డిపాజిట్ చేయించి అందరూ ఆ అమౌంట్ని సర్దుకోండి. గుళ్ళకి ఆయన 20 లక్షల బంగారం ఎంతో ఎన్ని కోట్ల బంగారం ఇచ్చాడు. ఇంకా గుళ్ళకి గోపురాలు ఎక్కడ దేవుడు లేడని చెప్పండి ముఖేష్ అంబానీ గారికి. అందరికీ నా మాట వినండి. నేను ప్రతి చర్చిలో, గుడిలో, మందిరంలో నా ఫోటో పెట్టుకుని నా యేసు ప్రభు అన్ని పాటలు పాడుకోండి, చెప్పుకోండి, వినండి. అలా బయటకు వచ్చేస్తారు. అలా బయటకు రావాలి. నేను వెలిగిపోదామని చెప్పట్లేదు. మీరు అలా బయటకు రాకపోతే మీరే మృతిస్తున్నారు. వెంకయ్య నాయుడు అందరూ కూడా ఎవరు వెలుగుతున్నారు వాళ్ళు చచ్చిపోతున్నారు. నోట్ చేసుకోండి. మేము మా మనసుతో బతికితే మేము శాశ్వతులు అయిపోతాం. మీరు నా మనసును పట్టుకుని మీరు శాశ్వతులు అయిపోతారన్నమాట. మమ్మల్ని మనసుతో డీల్ చేసుకోవాలి. మనసు లేకే తప్పులు చేశారు, ఇప్పుడు మనసు పెంచుకోవాలన్నమాట. అంతేగాని వ్యక్తిగత గొడవలా చూపించుకోండి, తమాషా చేయండి. ఎక్కడ వాళ్ళు అక్కడ, మిగతా వాళ్ళు ఎవరు మారరు, ఏకకాలంలో మారరు. తమాషా చేయమన్నారు, ఎవరు వదిలేయమన్నారు. ఎలాగోన్నా చచ్చిపోతాం అనుకుంటున్నాడు. నాకు సావే లేదు. నేను చచ్చిపోయినట్టు చూపించకూడదు. గొప్ప నేను చచ్చిపోయినా నా శవాన్ని సాక్షులే పట్టుకోవాలి. ఒక చోట కొలువు తీర్చేసి నేను వేసుకోవాలనుకున్న బట్టలు నా విగ్రహానికి తొడిగేసి నా గురించి చెప్పుకోవాలి అధినాయకుడిగా. నేను చెప్పుకుని వినే కొలిది బలపడతాను. అప్పుడు నన్ను కూడా తేజోమూర్తిగా దర్శించాలంటే మీరు అందరూ ఒకటే చెప్పుకోవాలి. అంతేగాని నేను ఏదో చేస్తే మీరు ఏదో చేయకూడదు. మీరు ఏదో చేసిన కొద్దీ నేనేదో చెప్పుకోవాలి, లోకం కొద్దీ తమాషా చేయాలనేది లేదు. ఇంకా నోట్ చేసుకోండి. ధర్మం రక్షత సత్యమేవ జయతే.